గుడ్ మార్నింగ్. ఈరోజు మా మమ్మీ రాబోతుంది. యాక్చువల్లీ ఫ్లైట్ అరౌండ్ మార్నింగ్ 7కే ల్యాండ్ అవ్వాలి పొద్దున్నే, కానీ మన పక్క కంట్రీతో ఏదో జరిగింది కదా, సో దానివల్ల అటువైపు నుంచి ఫ్లైట్స్ వెళ్ళకూడదు, వేరే వైపు నుంచి వెళ్ళాలి. కాబట్టి ఏదో యూరోప్లో వియానా అనే ప్లేస్లో ఫ్లైట్ ఆగి అక్కడ ఎక్స్టెండెడ్ మెయింటెనెన్స్ జరిగి ఐ డోంట్ నో 5 hours లేట్ వస్తుంది. సో ఇప్పుడు నేను ఆఫీస్లో చెప్పాను నేను ఇట్లా వెళ్తున్నాను అని చెప్పి. సో నేను తను ఇద్దరం వెళ్ళి అమ్మని పిక్ చేసుకుంటాము. ఐఎమ్ సో రిలీవ్ దట్ షీఈస్ కమింగ్ బికాస్ ఐ ఎంటర్డ్ ఆల్రెడీ 9th month, ఇప్పుడే స్టార్ట్ అయింది. ఐఎమ్ సో హ్యాపీ దట్ ఇంట్లో ఒక పెద్దవాళ్ళు ఉంటారు చూసుకోవడానికి, అండ్ నాకు కూడా కొంచెం యాంగ్జైటీ లాగా అనిపిస్తుంది. మా మమ్మీ ఇప్పటికి ఇది 3rd time రావడం. ఫస్ట్ టైం ఊరికనే US చూపించడానికి తీసుకొని వచ్చాను, 2nd time మ్యారేజ్కి వచ్చింది, 3rd time ఇప్పుడు ప్రెగ్నెన్సీ అనమాట. ఫస్ట్ టైం వచ్చినప్పుడు చాలా ఎక్సైటింగ్, ఆఫ్టర్ 6 years చూసాను తనని అని చాలా హ్యాపీగా అనిపించింది. అప్పుడైతే చాలా ఎమోషనల్గా అనిపించింది. తర్వాత మ్యారేజ్కి ఎక్కువ గ్యాప్ లేకుండానే వచ్చింది. నేను లాస్ట్ ఇయర్ ఇండియా కూడా వచ్చాను కదా, సో మ్యారేజ్ టెన్షన్లో ఇట్లా అంతా ఉండేసరికి అప్పుడు కూడా ఇట్ వాజ్ ఎమోషనల్. బట్ మోర్ దాన్ దోస్ 2 times నాకు ఇప్పుడు ఇంకా ఎక్కువ తను ఉండాలి అనే ఫీలింగ్ అని అనిపిస్తుంది. చాలా అంటే ఇంట్లో ఇద్దరమే ఉంటున్నాం, ఫుల్ పనులు చేసుకుంటూ ఉన్నాం. సో ఆల్ దీస్ 8 months ఇట్లా ఎందుకో ఇల్లు కొంచెం ఇట్లా ఎవరైనా వచ్చి ఉండి మాట్లాడుతూ ఉంటే నాకు మైండ్ డైవర్టింగ్గా ఉంటుంది అట్లా అనిపించింది చాలాసార్లు. అరే ఇండియాలో ఉంటే ఇంటికి ఎవరో ఒకళ్ళు వచ్చి ఎలా ఉన్నావు ఏంది అని పలకరిస్తారేమో, నాకు తెలీదు పలకరిస్తారో లేదో కూడా, బట్ నాకు అలా అనిపించింది, అరే ఇట్లా ఉంటే బాగుండేది కదా అని. బట్ ఎనీవేస్ మై హస్బెండ్ టుక్ రియల్లీ గుడ్ కేర్ ఆఫ్ మీ. ఏమీ తక్కువ చేయకుండా వంటలు చేసి పెట్టి అసలు మామూలుగా కాదు, ఈ టుక్ రియల్ గుడ్ కేర్ ఆఫ్ మీ. సో ఫైనలీ షీఈస్ కమ్మింగ్. మైలో గారు కూడా చాలా ఎక్సైట్ అవుతాడు అనుకుంటా. వాడు నిన్ననే వ్యాక్సిన్ తీసుకొని ఇంట్లో కూర్చున్నాడు, చాలా డల్గా ఉన్నాడు. సో ఐ గెస్ హీల్ బి ఎక్సైటెడ్ టు. అండ్ నాకు ఎక్కువ 9th month 8th month రాగానే 8th month రాగానే నాకు చాలా పిగ్మెంటేషన్ స్టార్ట్ అయింది. ఫేస్ మీద, నెక్ మీద అట్లా అంతా పిగ్మెంటేషన్ స్టార్ట్ అయిపోయింది. సో మీరు అలా చూస్తారు నన్ను వీడియోస్లో ఎక్కువ కొంచెం పిగ్మెంటెడ్ ఫేస్తో అలా. హలో బేబీ, ఈరోజు మమ్మ వస్తుంది. ఆర్ యూ ఎక్సైటెడ్? నేను ఎయిర్పోర్ట్కి వెళ్ళి మమ్మల్ని తీసుకొని వస్తాను. ఉంటావు కదా ఇంట్లో, ఉండవా? వై ఆర్ యూ డూయింగ్ దిస్ నౌ? అరగంట ముందు మైలగాడు అసలు నేను కూడా వస్తాను గోల్ చేసి, నాకెందుకు ఇట్లా ఏంటో. 9th month స్టార్ట్ అవగానే నాకు కూడా భయం వేస్తుంది, ఊరికి ఇట్లా భయంగా అట్లా. అబ్బో రెడీ, వీఆర్ గోయింగ్. మా తమ్ముడు ఫ్లైట్ ట్రాకింగ్ చూసుకుంటే ఇట్లా జస్ట్ దిగింది ఇప్పుడు, కానీ ఇమిగ్రేషన్ అవన్నీ నడుచుకుంటూ వెళ్ళాలి కదా. అవన్నీ వీల్ చైర్ పెట్టాను కానీ తీసుకుంటుందో లేదు నాకు తెలియదు, కానీ బట్ అవన్నీ క్రాస్ చేసుకుంటూ వెళ్ళాలి కదా. వెళ్ళారా? దిగేసింది, ఫ్లైట్ దిగింది 1 minute లో ల్యాండ్ అయిన 1 minute లో 1 minute లోనే కథలు. వీఆర్ జస్ట్ 3 minutes అవే ఫ్రమ్ ఎయిర్పోర్ట్. నాకు కాల్ వచ్చింది 2 times. ఒక లేడీ ఎవరో కొంచెం అమెరికనే, డిఫరెంట్గా మాట్లాడుతుంది ఇంగ్లీష్. ఆమె కాల్ చేసి మేము బ్యాగేజ్ క్లెయిమ్లో ఉన్నాం, యువర్ మదర్ ఈజ్ విత్ మీ ఇన్ ద బ్యాగేజ్ క్లెయిమ్, వీఆర్ వెయిటింగ్ ఫర్ ద బ్యాగేజ్ అని ఒక అప్డేట్ ఇచ్చి ఫోన్ పెట్టేసింది. మా మమ్మీ ఆమెతో మాట్లాడి నాకు చెప్పమని చెప్పిందేమో నాకు తెలీదు, బట్ బ్యాగేజ్ క్లెయిమ్లో ఉన్నారంటే ఇమిగ్రేషన్ అయిపోయినట్టే కదా. సో ఐఎమ్ హ్యాపీ అబౌట్ ఇట్, ఇమిగ్రేషన్ అయిపోయిందని. అదే నేను ఫ్లైట్ బుకింగ్ చేసేటప్పుడు ఈ వియన్నా అనేది ఒకటి ఉంటుంది, ఎయిర్ ఇండియా ఫ్లైట్ అక్కడికి వెళ్ళి ఆగుతుంది అనేది నాకు ఐడియా లేదు. డైరెక్ట్ ఢిల్లీ టు షికాగో వచ్చేస్తా అనుకున్నా. భలే ఉంది ఇప్పుడు టర్మినల్ T5.
అంటే మనం ఇన్సైడ్ నుంచి వెళ్ళొచ్చు కదా, బయట నుంచి కాకుండా. బ్యాగేజ్ దాంట్లో ఉన్నా అని చెప్పింది కదా అప్పుడు. ఒక ఆమె కాల్ చేస్తే మమ్మీ ఇంకా బయటికి రాలేదు, మేము చాలాసేపటి నుంచి వెయిట్ చేస్తున్నాము. నాకు భయం వేస్తుంది, మెక్సికోలో లాగా నాకు లగేజ్ పోయినట్టు మా మమ్మీ లగేజ్ కూడా పోతుందేమో. దానిలో నా పట్టు చీరలు ఉన్నాయి, నా సీమంతం చీర ఉంది దాంట్లో. రాలే 100 వస్తున్నారు, మా మమ్మీ మాత్రం రావట్లేదు. కూర్చుంటే కూడా తంతుంది. ఎవరితో ఫోన్ చేయించావు? అప్పటికే అనుకున్నా నేను ఇమిగ్రేషన్ అయిపోయింది, అందుకే ఫోన్ చేసిందని. అసలు ఎలా అయింది కదా నాకు, ఇలా అయిపోయింది. మంచిగా బరువు ఏం లేదు, లేకపోతే దీని మీద పెట్టండి. చాలా కాస్ట్లీ బ్యాగ్. అబ్బో, చీర కట్టుకొని భలేగా వచ్చింది. పార్కింగ్ వెళ్ళాల్సింది. ఇప్పుడు 9th month లో వచ్చి వద్దు అట. ఫైనల్లీ వచ్చేసాం. అదే కదా, వాడు ఏం చేస్తున్నాడు ఇప్పుడు? ఎవరు వచ్చారు మన ఇంటికి? మా మమ్మీ ఇమిగ్రేషన్ ఎక్స్పీరియన్స్ పైకి వెళ్ళాక అడుగుతా ఏం చేసిందని. నువ్వు కారు వెనుకోండి మమ్మీ, ఇక తన వెళ్ళి తీసుకొస్తాడు. వాడు వచ్చి గబగబ ఏం చేస్తాడో చూద్దాం. దుమ్ముగయ్యాడు, 2-3 కేజీలు పెరిగాడు. నాతో పాటు వీళ్ళందరూ పెరిగారు. వాడు వెళ్ళట్లే, చూసావా బయటికి? బెల్ట్ లేకుండా ఉరకట్లే. అది కార్ సీట్, అది లేకపోతే మనకి మన బేబీని ఇవ్వరు. మనం కార్ సీట్ హాస్పిటల్ తీసుకెళ్ళాలి. వాళ్ళు ఏం చేస్తారు? బేబీ వచ్చి కాసేపు అక్కడ దాన్ని దొర్లి మళ్ళీ వచ్చాడు. షూ ఎత్తుకెళ్ళిపోయాడు. ఎవరు వచ్చారు? బ్లూ సరే, ఇమిగ్రేషన్ ఎక్స్పీరియన్స్ చెప్పు. వాళ్ళు నిన్న ఏం అడిగారు? చూడు ఏమడిగారంటే, మైలో ఇంట్లో ఉంటాడా? ఉంటాడులే, నువ్వు వెళ్ళు కార్లో. బోర్డింగ్ పాస్ ఇవ్వడానికి నీ అడ్రస్ రాయమన్నారు. నోటితో అడిగింది. నేను చెప్తే కాదు, పెన్ మీరు రాసియండి అంది. ఆమెకు అర్థం కాలే. అది రాసుకొని టైప్ చేసుకుంది. నేను రాసిస్తే ఆమె టైప్ చేసుకున్న తర్వాత ఇవి 100 గ్రాములు ఎక్కువ ఉన్నాయి, 200 గ్రాములు తీసేయమంటుందేమని కొంచెం కంగారుగా పెట్టాము. కానీ ఆమె ఏమనలే,
పంపించింది. ఆ 7 కేజీలు కూడా ఇవ్వండి అంది. 7 కేజీలు బ్యాగ్ ఇవ్వండి అంటే అందులో పట్టు చీరలు ఉన్నాయి. నాకు ఈ బుద్ధి కాలే, నేను ఇవ్వను అన్నా. ఎందుకు ఏమున్నాయి అందులో అంది. అంటే మై పట్టు శారీస్ అంటే సరే అంది. అక్కడి నుంచి సెక్యూరిటీ చెక్ చేసుకొని ఢిల్లీ వచ్చాం. ఢిల్లీలో కూడా సెక్యూరిటీ చెక్ 2 times. షికాగోకి వచ్చిన తర్వాత అప్పుడు ఏం క్వశ్చన్స్ అడిగారు? వీల్ చైర్ తీసుకుందాం మమ్మీ షికాగోలో నాకు కొంచెం మోకాళ్ళ నొప్పులు వస్తున్నాయి అన్న. నీకు వీల్ చైర్ పెట్టా. అక్కడ ఇంటర్వ్యూ దగ్గరికి వెళ్ళినప్పుడు నువ్వు కూర్చుని ఉన్నావు వీల్ చైర్ లో. వీల్ చైర్ లోనే కూర్చొని ఉన్నా. అమ్మాయి తీసుకెళ్ళింది నన్ను. పాస్పోర్ట్ అదేంటి బోర్డింగ్ పాస్ ఆ అమ్మాయి చేతిలో పట్టుకొని అక్కడికి పోయి ఆయనకి ఇచ్చేసింది. నన్ను కెమెరా వైపు చూసాను. ఆయన కెమెరా చూపించి కెమెరా చూడమన్నాడు. చూసిన తర్వాత ఏ ఊరు వెళ్తున్నావు అని ఇంగ్లీష్లో అడిగాడు. చికాగో అన్నా. అంటే వై అన్నాడు. వై చికాగో అన్నాడు. మై డాటర్ ఈజ్ దేర్ అన్నా. తర్వాత ఎన్ని రోజులు ఉంటావు అన్నాడు ఇంగ్లీష్లో. అంటే నాకు అర్థమైంది. అంటే మై రిటర్న్ టికెట్ ఈజ్ September 10th అన్నా. అంతే ఇక పోమన్నాడు. ఫోన్ అయితే నువ్వు బ్యాగేజ్ లో ఉండి ఫోన్ చేసినప్పుడు మాకు అర్థమైంది ఇమిగ్రేషన్ కూడా అయిపోయింది బాబోయ్ ప్రశాంతం అని. అట్లా అది అందులో ఇక్కడ కస్టమ్స్ ఇమిగ్రేషన్ అని చెప్పింది. హైదరాబాద్ లో అడ్రస్ తీసుకుంది ఆమె, ఢిల్లీలోనే సెక్యూరిటీ చెకప్ అవుతుంది అన్నది. అంటే నేను అన్నగా మరి అక్కడ అడగరా, డైరెక్ట్ గా వెళ్ళిపోవటమేనా బయటకి చికాగోలో అని అడిగా. అంటే లేదు అక్కడ కస్టమ్స్ ఇమిగ్రేషన్ ఉంటుంది అంది. ఈ కాఫీ నెయ్యి పక్కన పెట్టండి. ఫస్ట్ వచ్చిన ఐటమ్స్ మంచ్. నాకెందుకో చాలా మంచి తినాలనిపించింది. డ్రై ఫ్రూట్ లడ్డు మంచి చాక్లెట్స్. అండ్ ఇవి ఓపెన్ చేయి. క్రీమ్ బాన్స్ అండ్ స్వీట్స్. అవి అసలు ఇన్ని 1-2 పట్టుకొస్తారు. తింటారా? అబ్బా అన్నారుగా మరి తింట్రే. ఆల్రెడీ 5 కేజీలు పెరిగాయని ఫీల్ అవుతున్నాయి. కలాకండ్. ఇదేంటి మిల్క్ స్వీటా? ఇది కలాకండ్. ఇదేమో బర్ఫీ. ఇది నేతి మైసూర్ పాక్ స్పెషల్ బర్ఫీ. ఇది కాజు బర్ఫీ. ఇది బర్ఫీ. ఇది నేతి మైసూర్ పాక్. ఇది కలాకండ్. ఇది బెల్లంతో చేసిన కాజు కత్లీ. తిను. మైలగాడు కూడా తింటాడు ఇప్పుడు. బెల్లంతో కూడా కాజు కత్లీ చేస్తారా? దిలీప్ వస్తాడు. దిలీప్కి కూడా ఇద్దాం. రోహిణికి 1-2. మనం ఒకటిగా తినలేము ఇవన్నీ. చూపిస్తున్నా. టామరైన్ పేస్ట్. మా మమ్మీ అవి గబగబా ఓపెన్ చేసి వాడాలని ఫ్రిడ్జ్ లో పెట్టాలి అనుకుంటుంది. అందుకని నాకు వీడియోలో చూపించేస్తుంది. ఇది రివర్స్ లో కనబడుతుంది. అల్లం వెల్లుల్లి పేస్ట్. వీటుడు ఎగురుతున్నాడు పెట్టాలట. ఇక్కడ కావాలా ఇండియా పన్ను? ఈ టాబ్లెట్ చూస్తే ఇమిగ్రేషన్ వాళ్ళు వెనక్కి పంపించేవాడే. ఏం పంపడు. అవును, నువ్వు వచ్చింది నెలకే కదా. ఇన్ని టాబ్లెట్లు కొనుక్కున్నావు ఎందుకు? వెనక్కి ఆ పాప భయపడుతుంది. ఆ బొట్టు పెట్టారా? బొట్టు పెట్టా. అదిగో డాడీస్ లిటిల్ గర్ల్ అట. మామీస్ గర్ల్ కూడా కొన్నారు. అదిగో ఐ లవ్ మమ్మీ. అబ్బో తల్లి పిల్ల. ఎంత చాట. ఎందుకది? ఇది బేబీ 11th డే స్నానం చేయించి దీంట్లో మెత్తగా పక్కేసి పడుకోబెట్టి బొడ్డు మీద బంగారం వేస్తే బ్రహ్మ ఆమెకు మంచి రాత రాస్తాడు. గోల్డ్ ఇక్కడ బోల్డ్ అంత ఉంది. తెచ్చిందిగా చాట తెచ్చింది చూడు మమ్మ. ఇదిగో ఎంత చాట. బ్రహ్మరాత అదే కదా, బ్రహ్మరాత రాసేది అది లైఫ్ అంత ఉంటుంది. వీడన్నీ స్కాన్ చేయాలబ్బా. ఏంటి ఇది 600 రూపీసా?
300 మా నాన్నమ్మ షాక్ అయిద్దాము చాట 300. ఇప్పుడు ఏంటి నీకు ఈ బొమ్మ కావాలా? వాడికి అదే కావాలట అమ్మ బొమ్మ. విశ్వగాడికి చూపించి ఇద్దాం. నువ్వు కొన్న బొమ్మ వాడికి కావాలంటరా. అక్కడ పెయింటింగ్ తీసి ఇక్కడ పెట్టాం. బాగుంది. అండ్ ఇప్పుడు ఇవన్నీ రిటర్న్ గిఫ్ట్స్ అలా వచ్చాయి. ఇవి బేబీ స్టఫ్ కొన్నవి. అదిగో ఇల్లు నిండిపోయింది. ఉయ్యాల కాదు, జస్ట్ పడుకునేది అంతే. బాగున్నాయి ఫొటోస్ కదా. నిండిపోయింది. అసలు ఎక్కడ కూర్చుంటున్నారు మీరు? నేను ఆ చైర్లో కూర్చుంటా, లేకపోతే ఇక్కడ మైలోగాడు దీంట్లో పడుకుంటాడు వాడిదే అన్నట్టు. ఈ బెడ్ సీమంతం అయిపోయాక తీసేద్దాం, అప్పుడు కొంచెం ఖాళీ అవుతుంది. జెట్ లాగ్ వచ్చి ఒకటే నిద్ర. ఇందులో ఏమేమి తెచ్చింది చూపిస్తా. థ్యాంక్ యూ ఈనా. బాగుంది చీర, చాలా సూపర్ గా ఉంది. వీణా అండ్ శశాంక్ నా ఫ్రెండ్స్, వాళ్ళు సీమంతంకి నాకు చీర అండ్ ఆల్సో బేబీ కోసం కొన్ని ఐటమ్స్ పంపించారు. థ్యాంక్ యూ సో మచ్ గైస్, ఇట్ వాజ్ అ సర్ప్రైజ్. ఇది కూడా చాలా బాగుంది, లుక్స్ సో నైస్. ఇదిగో మా మమ్మీ. మరి ఆయాసం వస్తుంది, మాట్లాడుతుంటేనే ఆయాసం వస్తుంది. ఏం చేసినా ఆయాసం వస్తుంది. అసలు నేను ఫోన్ లో ఆఫీస్ ఫోన్ మాట్లాడితేనే ఆయాసం వస్తుంది నాకు. ఇక ఒక గిన్నె ఎందుకు తెచ్చుకుందంటే, మా ఇంట్లో గిన్నెలంట సరిగా లేవట, అందుకని ఎవరి గిన్నెలు వాళ్ళు తెచ్చుకున్నారు వండుకోవడానికి. నాయనమ్మ చెప్పిందిగా, అక్కడ ఖమ్మంలో ఒక షాప్ లో అన్ని తీసుకో, మూలికలు ఏవేవో ఇస్తారు. ఇదేమో శొంఠి ఆఫ్టర్ డెలివరీ. సొంటి కొమ్ము. ఇదేంటి? ఇంగువ. ఇది మామూలు పాలు కాగబెట్టుకునే గిన్నెనా? కాదు, పప్పు వేసుకోవడానికి, పప్పు చేసుకోవడానికి. పప్పు ఎందుకు ఇందులో వేస్తాం? కుక్కర్ లో చేయొచ్చు కదా. కుక్కర్ లో చేసి పోపేసి ఇందులో వేస్తాం. బాగుందా అన్నయ్యకి? చూడండి కూడా కొత్తది. ఇంకేమున్నాయి? బ్యాంగిల్స్, సవరం, హెయిర్ ఎక్స్టెన్షన్స్. ఓపెన్ చేద్దాం దీన్ని. అట్లా లేదు మీకు. ఫ్రాక్ ఇందాక ప్యాంట్ చూపించాగా, ప్యాంట్ ఫ్రాక్. వీడన్నీ ఇట్లా స్కాన్ చేయాలి, ఇట్లా వచ్చి పక్కన. ఫ్రాక్ భలే ముద్దుగా ఉన్నాయి. ఇది కుట్టించా నేను. భలే క్యూట్ గా ఉంది. ఇది భలే ఉంది. యాక్చువల్లీ ఉతకాలి మమ్మీ, ఇట్లా యాజ్ ఇట్ ఈస్ వేయకూడదంట. మొన్న నేను జెండర్ రివీల్ కి నాకు బేబీ బట్టలు గిఫ్ట్ వచ్చాయి. అవన్నీ ఇవి కూడా వాషింగ్ మెషిన్ లో వేద్దాం. నా సీమంతంకి గాజులు చేపించుకున్నాను, అవి గ్రీన్ లేబుల్. ఇదేదో ఎలక్ట్రాలైట్ చింతకాయ పచ్చడి తీసుకెళ్దాం కిందకి. ఇవి కాంట్ బిలీవ్, మా హస్బెండ్ బేబీకి తెలుగు బుక్స్ చదివి వినిపిస్తాడంట. అందుకని ముల్లపూడి వెంకటరమణ బుడుగట హనుమాన్ బుక్ చదువుతాడంట. అండ్ పంచతంత్రం చదివి వినిపిస్తాడంట. ఇక్కడ ఇంగ్లీష్ బుక్స్ వద్దట. గణేష్ బుక్స్, రాముడు, శివుడు, వీళ్ళందరి గురించి చెప్తాడంట, దేవుళ్ళ గురించి. అండ్ 365 బెడ్ టైమ్ స్టోరీస్ అంట. ఇప్పుడు బేబీకి ఆయన అన్ని చదివి వినిపించాలి. ఇక్కడ బుక్స్ నచ్చడం లేదని ఇట్లా పంచతంత్రం, గణేష ఇవన్నీ ఆర్డర్ చేసుకుంటాడు. అసలు నాకు ఏం చెప్పాలి, ఇవన్నీ చదివి ప్రిపేర్ అయ్యి తినిపియాలి. అదే కదా, నువ్వు షాక్ అయ్యావా అవి ఆర్డర్ చేస్తే?
ఎందుకు ఇప్పటి నుంచే అంటున్నారు టేబుల్ మీద పెడితే ఆ బుక్స్ ఇప్పుడు ఎందుకు బేబీ పుట్టకముందే ఎందుకు అది మరి మాతో అట్లుంటది.